పెళ్లి కొడుకు గారు రండి, అవతల పెళ్లి మీద పిలుస్తున్నారు. నువ్వు వచ్చావేంటి? ఏముంది, మంచి టైం చూసి 4 ఫోటోలు లాగించేసి అందరికి పంచేద్దామని. ఫోటోలా? ఏం ఫోటోలు? ఆ ఫోటోలు కావాలండి, ఇవి కొత్త ఫోటోలు. రండి. కొత్త ఫోటోలు రండి. తప్పండి, కూర్చో. మంత్రాలు చదవండి. వాయించనే భజంత్రీలు. పిల్లలకి పండగ కాదు, పేట్ల మీద కూర్చోగానే పెళ్లి కాదు. మరి ఏ వ్యక్తి అవుతుంది పెళ్లి? కుజుడు నెత్తినెక్కి కుదురు మండపం ఎక్కితే అవుతుంది పెళ్లి. ఓహో, మరి జ్యోతి ఇంకా తీసుకురాలేదే? జ్యోతి వస్తుంది గాని ఆ కుడివైపున కనకారావు వెనకాల నుంచున్నాడే, వాడిని ఒక్కసారి చూడు బాబు. అలాగే. వాడు కత్తులు రత్తయ్య. తాళి కట్టిన వాడి చేతులు నరికేయటం వాడికి అలవాటు. ఆ పని మీదే వస్తాడు పెళ్లిళ్ళకి. ఇదెక్కడ గొడవయ్యా బాబు? నువ్వు చెప్పేది నిజమేనా? వాళ్ళకి ఎందుకు నా మీద అంత కక్ష? ఇలా కత్తులతోనూ బాకులతో రావడానికి వాడిని నేనేం చేశాను? ఏముంది, జ్యోతిని నువ్వు పెళ్లి చేసుకోవటం వాడికి నచ్చలేదు, అందుకే వచ్చాడు గ్యాంగ్ తోటి. వాడికి ఇటు పక్కన ఉన్నాడే, వాడిని చూడు. వాడి వెనకాలన్నారే, వాళ్ళని చూడు. అమ్మో, ఈ యములాళ్ళందరూ చుట్టూ చేరారనమాట. ఉండు, వెళ్ళి నాన్నగారితో చెప్పేసి వస్తా. విషయం ఇదని చెప్పావనుకో, మొత్తం వాళ్ళందరూ ఐకమత్యంతో ఏకమైపోయి కనీసం 5-6 మర్డర్లన్నా చేస్తే ఆలోచించు. వస్తే వచ్చిందిలే, ఆ కత్తులు రత్తయ్య గాని మాత్రం కనిపెట్టు. కైలాసం, అబ్బాయి చెయ్యేమిటయ్యా అలా మునుగుతోంది? చేసేది అలవాట్లేని పని కదండి, భయపడుతున్నాడు. మరోసారికి అయితే ఈ భయం ఉండదు, అది లెక్క. ఏడిచవలే దరిద్ర గుట్టు లెక్క నువ్వు. ఆఖరి అవకాశం, బాగా ఆలోచించుకో. పెళ్లి కావాలా, బ్రతుకు కావాలా, జ్యోతి కావాలా, జీవించుండాలా? కత్తులు తీస్తున్నారు, పాకులు లేస్తున్నాయి, దూకటానికి రెడీగా ఉన్నారు. బాబు గారు, నేను పందిట్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు అని అంటూనే ఉన్నాడండి. ఇందాక నుంచి నేను ఎలాగోలా నచ్చ చెప్తున్నాను. నాన్న, ఏమిటిది? రామరాజు చెల్లాయికి పిచ్చి పెళ్లి కొడుకునిచ్చి పెళ్లి చేయబోయాడా? పిచ్చి కాదయ్యా బాబు, వాడు కూడా నీలాగే అదో రకం. అయినా మనుషులు వెళ్ళారు కదా, తీసుకొస్తారు, మీరేం కంగారు పడకండి. మంగళసూత్రం కట్టే ఆకర్షణలో నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దని పందిట్లో నుంచి పారిపోయే వాడికి పిచ్చిగా మరి ఏమిటయ్యా? అసలు ఇలాంటి మొదలస్తమరావు నీ వంశంలోనే ఉంటాయా? లక్ష్మీపతి ఏమిటయ్యా, ఆ రోజు నన్ను ఒక మాట కూడా మాట్లాడని మాయ మాటలు చెప్పి నా కుటుంబంలో వాళ్ళందరినీ నమ్మించి నీ పిచ్చి కొడుకు నా కూతురిచ్చి కట్టబెట్టాలని చూస్తావా? ఎంత దుర్మార్గమయ్యా నీ! లక్ష్మీపతి అధిక ప్రసంగం. దీపం లాంటి నా కూతురి జీవితాన్ని చెగ చేయాలని చూస్తావా? నువ్వు అసలు మనిషి వేరటయ్యా? ప్రశ్నలు వేస్తావేంటున్నా? పశువు అని తెలుస్తూనే ఉందిగా, మొహం చూస్తే తెలియడం లేదు మాయదారి మనిషి అని. ఏమయ్యా, ఇదే నీ కూతురు అయితే ఇలా చేస్తావా? పోవయ్యా, ఇంకిక్కడే నిలబడ్డావు. ఇదిగో, నువ్వు చేయబోయి నీ పనికి నా రక్తం ఉడికిపోతుంది. ఇంకొక క్షణం ఇక్కడ నిలబడితే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోయి నుంచి ముందు. అయ్యా, బయటికి దారేటు. ఆడపిల్లి వారు ఒకవేళ కడుపు మండి తిట్టినా మీరేం పట్టించుకోవద్దు. కట్టుకున్నాను దాన్ని నాతో వస్తావా రావా? కైలాసం రా. నేనేం కట్టుకున్న ఆడదాన్ని కాదు, పైగా లాగిన అబ్బాయి కొట్టాను నేను రాను. నీ For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.